అమ్మ కరుంగలి మాలేసుకుంటే అంత మంచిగా జరిగిద్దంట, వేసుకునేనా? ఒక మెడిసిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందే జంతువులపైన లేదా కొద్ది శాతం మనుషులపైన టెస్ట్ చేసి అది 100% జెన్యున్ రిజల్ట్స్ వస్తుంది అన్నాకే మన అందరికీ అందుబాటులోకి వస్తాయి. అలానే మన పూర్వీకులు కూడా కొన్ని రకాల మాలల్ని వాళ్ళు టెస్ట్ చేసి వేటి వల్ల అయితే సరైన రిజల్ట్స్ వస్తాయో తెలుసుకొని వాటిని మాత్రమే మనకి పురాణాల్లోనూ ఇతిహాస గ్రంథాల్లోనూ వాళ్ళు నిక్షిప్తం చేశారు. అవే తులసిమాల, రుద్రాక్షమాల, ఇంకా నలినాక్షమాల. ఈ మాలలు ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, వీటి వల్ల వచ్చే లాభాలేంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ నేను క్యాప్షన్స్లో పెడుతున్నాను, మిస్ కాకుండా చదవండి. మరి ఈ కరంగలి మాల ఎక్కడిది? ఒక వీసా తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ దేశానికి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మాత్రమే పనిచేస్తుంది కాదండి. నాకు వీసా ఉంది, నేను వేరే దేశానికి వెళ్తాను, నాకు అక్కడ కూడా పనిచేయాలంటే పనిచేస్తుందా? పోనీ ఆ వీసా ఎక్స్పైర్ అయ్యాక అదే దేశానికి వెళ్తానన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాంటిదే ఈ కరంగలి మాల. కేవలం ఆ పర్టికులర్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మాత్రమే దానికి చాలా పవర్ ఉంటుంది, మిగతా ప్రదేశాల్లో కాదు. ఇది వేసుకోమని కూడా ఏ శాస్త్రంలోనూ, ఏ పురాణాల్లోనూ, ఏ ఇతిహాసాల్లోనూ లేదు. మనకి పూజ్యులైన ఆచారులు, గురువులు, పెద్దలు అందరూ కూడా మనకి తులసిమాల, రుద్రాక్షమాల గురించి చెప్పారే కానీ ఈ కరంగలి మాల గురించి మనకి ఎవ్వరూ చెప్పలేదు, ఎక్కడా ప్రస్తావించలేదు. పార్కింగ్ అట్ ఓనర్స్ రిస్క్ అన్నట్టు ఈ కరంగలి మాల ధరించడం ధరించకపోవడం కేవలం మీ పర్సనల్ థింగ్. దీనివల్ల బెనిఫిట్స్ వచ్చినా రాకపోయినా ఇది ఏ శాస్త్రానికి సంబంధించింది కాదు, ఏ ఒక దేవుడికి సంబంధించింది కాదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.